అందరికీ నమస్కారం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య స్ఫూర్తితో పిఎస్ఎస్ఎం వారి సహకారంతో పిఎంసి ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం ఆగస్టు 22 నుండి 28 వరకు తిరుపతి పుణ్యక్షేత్రంలో జరుగుతూ ఉంది. సో దీని గురించి తెలియజేయడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఆదోని నివాసి సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ దీపా గారు. వారి మాటల్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. మేడం, మీ ధ్యాన పరిచయం. నా పేరు దీప, ఆదోని. నేను 98 నుంచి ధ్యానాన్ని మొదలుపెట్టాను. మేము ధ్యానంలోకి రావడానికి కారణం మా వారి అనారోగ్యం వలన. వన్ సైడ్ పెయిన్ 13 ఇయర్స్ నుంచి సఫర్ అయ్యాడు. అన్ని ట్యాబ్లెట్స్, యంత్రాలు, మంత్రాలు, పూజలు, దానాలు, ధర్మాలు అన్నీ అయిపోయాయి. అంటే ఏ మార్గాలు ఉన్నాయి అన్ని మార్గాలు అయిపోయాయి. ముస్లిమ్స్వి, క్రిస్టియన్స్వి అన్నీ అయిపోయినాయి మేడం. లాస్ట్ ఇంకా మా వారు చాలా బేజారు వచ్చి ట్యాబ్లెట్స్ కూడా వదిలేశారు. ఇంకా నేను ఏవి చేయనని వదిలేసిన తర్వాత మా నాన్నగారు ఫ్రెండ్ ప్రేమ్నాథ్ సార్ అప్పుడు చిన్న ఒక రూమ్ తీసుకొని మెడిటేషన్ క్లాసెస్ జరిపేవాళ్ళు. 96 నుంచే జరిపేవాళ్ళు సారు. ఒక 5 మినిట్స్ ఇలాగా చూద్దాము, అన్నీ చూసాము, ఇంకా ఇది కూడా చూద్దాము అని ఫ్యామిలీ ఫ్రెండ్ ఆయన మాకు. అక్కడ ఊరికి వెళ్ళిపోయాం. అక్కడి నుంచి లగేజ్ తీసుకొని ఇంకా 5 నిమిషాలు క్లాస్ తీసుకొని వెళ్ళిపోయాం. ఆ రోజు పడిన బీజం ఇక ఆగలేదు. వెనక్కి తిరిగి చూడలేదు. ఆ 5 నిమిషాల క్లాస్కే. అప్పుడు ఏ మాస్టర్స్ లేవు, బుక్స్ లేవు, మ్యూజిక్ లేదు, రికార్డ్స్ లేవు, ఏ హెల్పింగ్ లేదు. అసలు మా ఊర్లో ఫస్ట్ మెడిటేటరు మా ఆయనే. ఓకే. వేంపల్లి, కడప డిస్టిక్, అక్కడ వేంపల్లిలో ఫస్ట్ మెడిటేటర్ అతనే. నెమ్మదిగా ఇంట్లోనే చిన్న క్లాక్ పెట్టుకొని 1/2 అవర్ అంటే అది ఒక పెద్ద గగనం. అప్పుడు 1/2 అవర్ కూర్చోవడం, 1/2 అవర్ క్లాక్ పెట్టుకొని మెడిటేషన్ స్టార్ట్ చేశాడు. 3 మంత్స్ చేయమని చెప్పారు. ఇలా ఉంటే 3 మంత్స్ చేస్తే బాగుంటుంది అని చూశాడు. ఫస్ట్ ఒక 1 వీక్ 1 అవర్ చేసి అంకుల్కి ఏదైనా అలా అనుభవం వస్తే ల్యాండ్ ఫోన్స్ అప్పుడు ఫోన్ చేసి అడిగేవాళ్ళం, అంకుల్ ఇలా జరిగింది ప్రేమ్నాథ్ సార్ని అడిగేవాళ్ళం. అలా అయితే 3 అవర్స్ చెయ్యి అన్నాడు. 3 అవర్స్ అప్పుడు పొద్దున 3 అవర్స్, మధ్యాహ్నం 3 అవర్స్, రాత్రి 3 అవర్స్ చేయమన్నాడు. రోజులో అలా 3 సార్లు చేసే బదులు ఒకటేసారి చేస్తే ఇంకా బాగుంటుంది కదా అని. అంటే ఎందుకంటే ఆయన సఫర్ అలాంటిది. 13 ఇయర్స్ నుంచి సఫర్ అయిన మనిషి, ఆకలితో ఉన్న మనిషి ఎలా ఉంటాడు? 3 అవర్స్ కంటిన్యూషన్ చేశాడు. ఓకే. అది 3 నెలలకు తగ్గాల్సినది 41 డేస్ లోపలే ఆయనకి రికవరీ కనిపించింది. ఫ్రమ్ ఫస్ట్ సిట్టింగే ఆయనకి మంచిగా అనిపించింది. ఏదో సంథింగ్ ఉంది అని అలా చేసుకుంటూ పోవడము, ఊర్లో అందరికీ చెప్పడము, వాళ్ళ ఫ్రెండ్స్ ఒక చిన్న రూమ్ తీసుకొని మెడిటేషన్ చేయడము, అలా ఒక్కొక్కరికి అలా వెళ్ళి సూర్యప్రకాష్ రావు అని అతని దగ్గరికి చెవికి పడింది. అతను బాగా పూజలు, చాలా కోపిస్టి, ఇలా అన్నీ అతని క్వాలిఫికేషన్స్. కానీ ఆఫ్టర్ మెడిటేషన్ ఎంతో చేంజ్ అయ్యాడు. ఇప్పుడు కూడా ప్రస్తుతం ఒక మెడిటేషన్ పిరమిడ్ కట్టి, ఫస్ట్ పిరమిడ్ 1 ఇయర్లోనే పిరమిడ్ కట్టేసి పత్రి సార్ని పిలిపించి వేదవ్యాస పిరమిడ్ ధ్యాన కేంద్రం అని ఓపెన్ చేసేసి ఆయనే అక్కడ ఉండి స్వయంగా ఇప్పటి వరకు ఆయన క్లాసెస్ జరుపుతూ ఉన్నాడు. అది మా అనుభవం. వండర్ఫుల్ మేడం. అంటే ఎంతో సఫర్ అయ్యారు, అన్ని ప్రయత్నాలు చేసి చివరికి ధ్యానం అనే ఆయుధాన్ని పట్టుకొని హెల్త్ ఇష్యూస్ క్యూర్ చేయించుకోవడమే కాకుండా ధ్యాన ప్రచారం చేస్తూ ఒక అద్భుతమైన పిరమిడ్ని నిర్మించుకున్నారు. పిరమిడ్ ద్వారా ప్రచారం కూడా చేస్తూ ఉన్నారనమాట. సో మరి అలా ఉన్నారు, ఆ జర్నీ జరుగుతూ ఉంది. పత్రి సార్ కూడా మీ ఇంటికి వచ్చారు అన్నారు. సో అప్పుడు పత్రి సార్ వచ్చినప్పుడు మీకు కలిగిన అనుభవాలు? అసలు ఏమీ తెలియదు మేడం. సార్ అక్కడ దూరంగా కూర్చుంటే మేము దూరంగా కూర్చునేవాళ్ళం. ఓకే. ఏమీ తెలియదు, ఏం అడగాలనో తెలియదు. ప్రచారం అంటే అసలు ప్రచారం ఏం చేయాలనో తెలియదు. జస్ట్ మాకు అనారోగ్యం ఉంది, ఇలా చేసాము అంతే. మేము చెప్తుండేది అవి రెండే, మాకు అనారోగ్యము, కళ్ళు మూసుకున్నాము, తగ్గించుకున్నాము, అంతవరకే. అదే ప్రచారం. మాకు ఈజీ అయిపోయేది. ఇంత ఏం లేదు అసలు ప్రచారం. ఒక 2 minutes లో ప్రచారం చెప్పేవాళ్ళం. అప్పుడు మేము ఎంటబడేవాళ్ళం, ఇప్పుడు వాళ్ళు ఎంటబడుతున్నారు మాకు. ధ్యానం చెప్పండి. అదే డిఫరెన్స్ మేడం, మాలో ఉన్న మార్పు. ఆ టైంలో నేను ప్రెగ్నెంట్ మేడం. సెకండ్ టైం ప్రెగ్నెంట్గా ఉన్నాను, 3rd month. ఇంకా నేను కూడా ధ్యానం చేశాను. బాగుంది, ప్రెగ్నెంట్ అప్పుడు చేయమ్మా ఇంకా అని సార్ ఒక ప్రెగ్నెంట్ లేడీ మీద ఎక్స్పెరిమెంట్ చేసింది నా మీదే. ఓకే. ప్రేమ్నాథ్ అంకుల్ ఒక ఎక్స్పెరిమెంట్ లాగా చేశాడనమాట. అది ఎలా ఉంటుంది, మాతృత్వం అంటే ఏమో తెలుసుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ సార్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు దాని గురించి ఏమీ తెలియదు. నాకు చిన్న ఏజ్ మ్యారేజు, దాని ఐడియానే లేదు అస్సలు. సెకండ్ డెలివరీకి ఫస్ట్ డెలివరీకి ఉన్న డిఫరెన్స్ అప్పుడు తెలిసింది. ఫీడింగ్ ఎందుకు రావడం లేదంటే ఫస్ట్ టైము
పెయిన్స్తో చాలా ఇబ్బంది పడి డెలివరీ, తర్వాత ఆ మూమెంట్స్, ఆ మాతృత్వం అంటే ఏమి, ఆ మెడిటేషన్లో లైట్నెస్ రావడము, నడుము నొప్పి లేకుండా పోవడము, అన్నీ అలాంటివి. అది అసలు మార్పులని కూడా మాకు తెలియటం లేదు. అలా జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఎందుకంటే మాకన్నా పెద్దది ఆయనకి జరుగుతూ ఉంది అక్కడ. ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు మాకు. లైఫ్లో ఒక పిరమిడ్ రావడము, అందరినీ ఇలా అవ్వడము, స్టేజ్ వెక్కి చెప్పడము, అసలు స్టేజ్ ఎక్కి ఏం చెప్పాలనో కూడా తెలీదు. ఇంకా రమేష్ సార్ అని ఉన్నాడు, అతను మా కూర్చోబెట్టుకొని మీకు ఇలా జరుగుతుంది మీ జీవితంలో ఈ మార్పు అని. వాళ్ళు ఇంకా కొంచెం ముందు సబ్జెక్ట్ తెలిసింది వాళ్ళకప్పుడు. బుక్స్ చదవడం కూడా తెలియదు మాకు, బుక్స్ కూడా లేవు అసలు చెప్పాలంటే. తర్వాత టేప్ రికార్డ్స్ 1/2 అవర్ క్లాస్ పెట్టుకొని అది అయిపోయే వరకు ధ్యానం చేసి అలా తిప్పలు పడాము మేము. ఓకే. సో మరి మేడం ఇప్పుడు యజ్ఞాలు, ధ్యానం వరకు ఓకే. మళ్ళీ పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ లో యజ్ఞాలు వచ్చాయి. అంటే యజ్ఞం అంటే పూర్వకాలంలో బ్రాహ్మణ్స్ లేకపోతే దేశ సంరక్షణ కోసం రాజులు చేసే వాళ్ళు అనే వరకే మనం విని ఉన్నాం. అంటే ఒక సాంప్రదాయం వరకు మనకు తెలుసు. మరి అసలు మీరు మొట్టమొదటిగా ఈ యజ్ఞాలు అన్న పదం విన్నప్పుడు మీరు అసలు ఎలా దీన్ని రిసీవ్ చేసుకున్నారు? యజ్ఞము అన్నప్పుడు సార్ పూజలే అవసరం లేదన్నప్పుడు మళ్ళీ ఏంటి యజ్ఞాలు పెట్టాడు అని నేను క్వశ్చన్ అంటే ఏదో హోమము చేపిస్తారు యజ్ఞం అంటే అనుకున్నారు. ఫస్ట్ కర్నూల్లో జరుగుతున్నప్పుడు అప్పుడు ఇంకా మా పేరెంట్స్ వెళ్ళారు, నేను డెలివరీ అయ్యాను. ఓకే. అంటే ఏం తీసుకెళ్లరా అని అడిగే వాళ్ళం మేము. అంటే కొబ్బరికాయలు, పూలు, ఏం తీసుకెళ్లరా అంటే ఏముంటాయి మాకేమి తెలియదు, మేము వెళ్తున్నాం అన్నాడు. మా నాన్న కొంచెం ఐడియా ఉంది అలా ఉండదు ఏమి అని ఒక బుక్ పెన్ను తీసుకెళ్ళినాడు. ఆ బుక్ పెన్ అంతా నింపుకొని వచ్చినాడు. అంతవరకు మాకు తెలుసు. అంటే జ్ఞానాన్ని రాసుకొని ఏం రాసుకొని వచ్చినామంటే శ్రీకృష్ణ సందేశము, భగవద్గీతలో. అప్పుడు మేము భగవద్గీత ఏం చదవలేదు, తెలుసు భగవద్గీత, కానీ ఇది ఉంటుందని మాకు అంత ఐడియా లేదు. మా నాన్నగారు అన్నీ రాసుకొని వచ్చాడు. మంచి రైటరు, బాగా రాశాడు, క్లాసెస్ చెప్పగలిగాడు. ఆయన లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ లాగా అయిపోయింది లైఫ్. ఎన్నో చదువుకున్నాడు, పూజలు చేశాడు, బిజినెస్ చేశాడు, అన్నీ చూశాడు. కానీ ఇది ఒక డిఫరెంట్ అయిపోయింది తన జీవితంలో. ఈ పిరమిడ్లో ఒక మెంబర్గా ఉండడం ఎంతో అదృష్టంగా అయింది. తన లైఫ్ స్టైల్ని ఎంతో అందంగా తీర్చిదిద్దుకొని పైలోకాలకి వెళ్ళిపోయాడు. అది ఆయన జీవితంలో మేము చూసింది చాలా గొప్ప మార్పు. మా ఇంట్లో మేము చూసింది, మా ఫ్యామిలీ మొత్తం మెడిటేషన్ చేస్తాము. మన జీవితాన్ని ఇంత బాగా చేసుకోవాలి అంటే ఒక ఎగ్జాంపుల్ అయిపోయాం. డబ్బు సంపాదించడమే కాదు, ఒక జ్ఞానాన్ని పొందడం, ఇతరులకు ఎలా ఇవ్వాలి, మా లైఫ్ స్టైల్లో హెల్పింగ్ ఎలాగా, మా సర్కిల్ అలాగా డిఫరెంట్ అయిపోయింది మా సర్కిల్. ఈ ఆదోని అనేది చాలా హెల్పింగ్. ఒక బిజినెస్ పరంగా ఏదో లైఫ్ సాగిస్తాము, నేను ఒక్కదే అమ్మాయిని, మ్యారేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరే ఉన్నారు, ఏదో లైఫ్ సాగిస్తాము అనేది వచ్చినారు ఇక్కడికి. కానీ వాళ్ళ లైఫే టర్నింగ్ అయిపోయింది. ఇంత గొప్ప ఆధ్యాత్మిక జీవితంలో మాకు భాగం ఇచ్చాడంటే ఎన్నో జన్మలు చేసుకున్నాము. ఎంతో రుణపడినాం మేడం. ఏం చెప్పాలంటే మా లైఫ్లో మంచి జరిగింది, ఇతరులకి చూడడానికి వచ్చిన చెడు జరిగింది, కానీ ఆ చెడును మళ్ళీ దాన్ని చేసుకునే శక్తి మాకు ఇచ్చాడు పత్రి సారు. కరోనా టైంలో మేము ఇద్దరిని కోల్పోయాం, కానీ మా లైఫ్లో మేము ఎంతో దాన్ని సాధించి టర్నింగ్ మళ్ళీ పునర్జన్మ తీసుకున్నాం. ఆ ధైర్యము దానికి అందరికీ వన్ ఆఫ్. ప్రతి ఒక్కరూ మీద అయిపోయింది ఇంకా ధ్యానం అని ఇలా అన్నవాళ్ళు ఇలా అనిపించాం, ఇది మా లైఫ్, అది కాదు ఇది మా లైఫ్ అని. యాజ్ ఏ బిఫోర్ మెడిటేషన్కి, ఆఫ్టర్ కరోనాకి డెవలప్మెంట్ చాలా ఉండింది మా లైఫ్లో. ఒక మనిషి జీవితానికి ఒక యజ్ఞం అనేది ఎంత హెల్ప్ అయిందో మేము దానికి అటెండ్ అయ్యి, కరోనా టైంలో కూడా మేము అటెండ్ అయినామండి. మా ఫాదరు నేను వెళ్ళాలి యజ్ఞంకి మేడం. అప్పుడు ఎక్కడ జరిగింది యజ్ఞం? కడతాల్లో జరిగినప్పుడు ఖచ్చితంగా వెళ్ళాలి, ఎంతమంది ఎన్నన్నా మనం వెళ్ళాలి అని వెళ్ళి ఆ యొక్క ఎనర్జీని తీసుకున్నామండి. ఆ టైంలో చాలా సిక్ అయిపోయినాం, కానీ ఎనర్జీ అక్కడే మనకు ఉండేది, అక్కడే పోటీగా వెళ్ళేసి వచ్చాము. మాతో పాటు 6 మెంబర్స్ అందరూ వద్దన్నా మేము 6 మెంబర్స్ వెళ్తామని కారు తీసుకొని వెళ్ళి ధ్యానయజ్ఞం చూసి వచ్చినామండి. అంతకుముందు ప్రతి యజ్ఞంకి వెళ్ళామండి. మా అమ్మ, మా పిల్లలు చిన్న 3 years 5 years పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళేవాళ్ళం వాళ్ళం. అంత చలిగిలి మాకు ఏమీ లేదు, యజ్ఞం చూడాలి మాకు అదే. ఒకసారి నాకు జరిగిన యజ్ఞంలోది కాలు నొప్పి చాలా ఉండింది. ధ్యానం చేస్తే పోతుంది, కానీ ధ్యానానికి కూర్చొని ఇవ్వటం లేదు. కాలు నొప్పి చాలా విపరీతంగా ఉంది. ధ్యానయజ్ఞంలో కూర్చున్నప్పుడు 3 hours కూర్చోవాలి కదా, కూర్చుంటేనే పోతుంది కదా అని బలవంతంగా అంతా సెట్ చేసుకొని కింద మామూలు చైర్స్ వేస్తారు, వద్దు నేను కిందే కూర్చుంటానని సెట్ చేసుకొని కూర్చున్నాను. సార్ ఏమైనా చేయండి సార్, నాకు పోవాలి ఈ యజ్ఞంలో ఖచ్చితంగా. కాలు నొప్పి ఎందుకు వచ్చిందో ఏమో, నాకు ఏమీ వద్దు, నాకు పోవాలి, మెడిటేషన్ చేసుకునేదానికన్నా పోవాలి, నాకు ఇంట్లో అన్ని సౌకర్యంగా ఉన్నాయి, కానీ నాకు ఈ కాలు నొప్పి ఉండకూడదు అని కూర్చున్నాను.
ఒక 1 అవర్ అయిన తర్వాత సార్ పెద్దగా కనిపించాడు. ఎంత ఎత్తుకు కనిపించాడు. మా అమ్మకి చెప్తున్నా, అమ్మ సార్ ఎంత పెద్దగా కనిపిస్తున్నాడు చూడండి. ఇట్లా ఎత్తు చూస్తూనే ఉన్నాను. తర్వాత ఇట్లా తిరిగి చూస్తే ప్రతి ఒక్కరి దగ్గర సార్ ఉన్నారు. అమ్మా అనుకొని ఇట్లా కళ్ళు మూసుకొని తెరిచేసేసి కళ్ళు మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. ఇంకా మ్యూజిక్ మండుతున్న యజ్ఞంలో మనం నెయ్యి ఎలా వేస్తామో ఆ మ్యూజిక్ అలా అండి. ఆ మెడిటేషన్ ధ్యానానికి సంగీతం తోడైన యజ్ఞానికి నెయ్యి ఎలా తోడవుతో ఇంకా ఎలా ఉంటుందో అలా ఉంటుంది. లోపల అంత వైబ్రేషన్ జరిగింది. తర్వాత నేను మర్చిపోయాను నా కాళ్ళ నొప్పులు. ఇంటికి వచ్చిన తర్వాత మా వారు అడిగినారు ఏమైంది అంటే, అయిపోయింది నాకు అసలు గుర్తే లేదు అంతే, అలా హీల్ అయిపోయేదండి. ప్రతి సంవత్సరం ఒక బూస్టింగ్ లాగా ధ్యానయజ్ఞం మాకు ఎన్ని ఉన్నా, ఏ ఫంక్షన్స్ ఉన్నా, ఉన్నా 2 ఫ్యామిలీస్ ఖచ్చితంగా వెళ్ళేవాళ్ళం. వాళ్ళు 5 days, మేము 5 days. పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నా, ఉన్నా పిల్లలు కూడా బాగా వచ్చి సిట్టింగ్ చేసి బాగా కోఆపరేట్ చేస్తారు మాకు పిల్లలు. మా బంధువుల వాళ్ళు కూడా మీకు ధ్యానయజ్ఞం ఉంది కదా, మీది అయిపోయినాక ఆ రోజు నైటే నిన్ను పంపిస్తానని మా సిస్టర్ చెప్పేది. మేము ఖచ్చితంగా అటెండ్ అవుతాము అనేసి. ప్రతి ఒక్కరికి రావాలని ఉంటుంది, కానీ ఎవ్వరు రావడం లేదు. అదే మా కర్మ చూడు అని చెప్తారు వాళ్ళు. లక్షణంగా రండి మేము పిలుచుకొని పోతాము అంటే, నీకు ఆ కర్మ అనేది పోయింది కాబట్టి నువ్వు పోతున్నావు. మాకు కర్మ ఉంది, మేము రాలేము. మాకన్నా ఇంకా ఫెసిలిటీస్ వాళ్ళకి సిటీలోనే ఉంటారు, అయినా అటెండ్ కాలేరు. అప్పుడు అనిపించింది ఇదేనేమో కర్మ అంటే. మనం ఇంత లీవ్స్ పెట్టుకొని బిజినెస్ వదులుకొని పిల్లలకి అన్నీ చేసుకొని వెళ్తున్నాము, వాళ్ళు సిటీలోనే ఉండి రాలేకపోతున్నారు. ఖచ్చితంగా రాండి అని చెప్తాము. ఒకరిద్దరు వస్తారు, 1 day ఉంటారు, వెళ్ళిపోతున్నారు. వాళ్ళ నోటి ద్వారానే వాళ్ళు చెప్తున్నారు మా కర్మ మేము అనుభవించలేకపోతున్నాం, మీరు అనుభవించినది ఈ లోకంని అని. పిఎంసి ఛానల్ ద్వారా మాకు ఎంతో హెల్ప్. వాళ్ళకి లింక్స్ పంపిస్తాము, లైవ్ చూడమని చెప్తాము. చాలా హెల్ప్ అయిందండి. రాలేని వాళ్ళు ఛానల్ ఎలా ఉంది? చాలా 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 బాగుంది మేడం. ప్రతి ఒక్కరికి మనం అన్ని చెప్పలేము, ఒక్క బటన్ ఒత్తేస్తే మా పని అయిపోతుంది, ప్రచారం ఈజీగా అయిపోతా ఉంది. అంతకుముందు పాంప్లెంట్ పట్టుకొని డోర్ టు డోర్ తిరిగిన వాళ్ళు ఇప్పుడు అవసరం లేకుండా ఈజీగా ఒక లింక్ పంపించేస్తే ధ్యాన ప్రచారం జరుగుతుంది, అయిపోతుంది. కళ్ళెదురుగే వాళ్ళకి అంతా చూపించేస్తున్నాము. ముసలి వాళ్ళకి, రాలేని వాళ్ళకి, హ్యాపీగా హోమ్ థియేటర్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, రాలేరు. నేను లింక్ పంపించి ఆ టయానికి ఆన్ చేసుకోండి అని చెప్తాను. పన్నుల పండుగగా చూస్తున్నారు మన ధ్యానజ్ఞాలని. రీసెంట్ గా తిరుపతి దానికి అమ్మ వెళ్ళేసి వచ్చింది, చాలా బాగా చూస్తుంది. ఓకే మేడం, ఇప్పుడు మరి మీరు చెప్తున్నారు అందరికి లింక్ పంపిస్తాము, రీసెంట్ గా జరిగిపోయిన తిరుపతి యజ్ఞానికి మమ్మీ కూడా వచ్చారు అని చెప్తున్నారు కదా. సో అసలు మొట్టమొదటిగా పిఎంసి ఒక ఛానల్ ఒక యజ్ఞాన్ని నిర్వహిస్తుంది, అది కూడా తిరుపతిలో అని అసలు ముందు మొట్టమొదటిగా మీకు విన్నప్పుడు అసలు మీకు ఎలా అనిపించింది? ఇంకేం మేడం, అస్సలు ఇంకా 2 జోడైనాయి అని, ఒక కాయిన్కి 2 ఎలా ఉంటే నాణ్యానికి ఎలానో అలాగనమాట. మన పత్రిసారి కళ ఇది. ఫస్ట్ సార్ చెప్పినప్పుడు మన దగ్గర రూపాయి డబ్బులు లేవంటారు సార్, ఒకటేసారి ఛానల్ అంటున్నాడు. శాటిలైట్ ఛానల్ అంటున్నారు. శాటిలైట్ దాని గురించి మనకు పెద్దగా నాలెడ్జ్ లేకపోయినా ఛానల్స్ కంటే ఎంత అమౌంట్ పడుతుంది కదా సార్, ఎస్టిమేషన్ ఎలా ఉంది చూడు అంటే, ఆ ఎస్టిమేషన్ ఆయన నాలెడ్జ్ ఏమో, మా ఇంట్లో మా జీవితాన్ని మేము అలా చేసుకున్నామంట. సారే ఆ దానికి పెట్టింటే మనం టార్గెట్ పెట్టుకోలేమా, మనం కూడా సాధిస్తాము. ఒక ధ్యానాన్ని ఎలా ఉపయోగించుకోవాలనేది ఒక కళ. సార్ మనకు ఆ కళ నేర్పించాడు, ఆ శక్తిని ఎక్కడ ఏ శక్తి ఉపయోగించుకోవాలి, ఆ జ్ఞానం చాలండి. మనకి ఎంత చదివినా ఎంత డబ్బులు ఎక్కడ పెట్టినా దొరకని జ్ఞానము, ధైర్యము మనకు సార్ ఇచ్చినాడు. అది మేము ఎంతో ఎంతో రుణపడినాము. ఇంకా మనం మా ఆత్మది వదిలేసే వరకు, ఈ భూమి వరకు మేము సేవలోనే ఉంటామని ఒక ప్రామిస్ అయింది మాది. ఓకే, సో తిరుపతి యజ్ఞము మరి లాస్ట్ ఇయర్ జరిగినప్పుడు మీ మదర్ పాల్గొన్నారు చెప్పారు కదా, సో ఆ అనుభవాలు మీతో షేర్ చేసుకుని ఉంటే వాటి గురించి. చాలా బాగా చేసుకున్నారు మేడం. తిరుపతి అంటే కన్నా ఫస్ట్ ఇంకా రెడీ అవుతారు ఎవరైనా సరే, ఎవరిని పిలిచినా వస్తామన్నారు. మెయిన్ టార్గెట్స్ 2 years కంప్లీట్ చేసింది తను ఇచ్చిన టార్గెట్. ఇయర్ కూడా తనకు అవార్డు వస్తూ ఉంది చెప్పారు. టార్గెట్స్ ఈజీగా చేయగలుగుతాను. రిటైర్మెంట్ లైఫ్ని ఎంతో అందంగా ఎంజాయ్ చేస్తుంది. ప్రతి ఒక్కరి దగ్గర పాజిటివ్ ఎస్సే ఉంది. అయ్యో తిరుపతికి కంపల్సరీగా ఇస్తామంటున్నారు, మేము కూడా వస్తాం వీలైతే అంటున్నారు. సో మరి 6 hours 6 గంటలు ధ్యానం కూడా కదా, దాని గురించి చెప్పండి. అయ్యో మెడిటేషన్ 6 hours అంటే మనకి ఇంకా సపోర్టింగ్ ఉంటారు, మ్యూజిక్ హ్యాపీగా చేసుకోయింది. ఇంట్లో ఉంటే అంతసేపు చేసుకోలేము అని ఒక 2 hours కూర్చుంటుంది డైలీ. ఇంకా అక్కడ 6 hours సిట్టింగ్ అయినప్పటి నుంచి తనలో చాలా ధైర్యం వచ్చింది మేడం. సింగిల్ అయిపోయింది. సామూహిక ధ్యానం, సామూహిక ధ్యానం పుణ్యక్షేత్రంలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో 3+++ అలాగా అయిపోయినాయి. వచ్చిన తర్వాత కూడా చాలా మార్పు ఉంది తనకు. పిఎంసి ఛానల్ అవి క్లాసెస్ పెడుతుంటాను తనకు, చిన్నవి బిట్స్.
తను వింటూ ఉంటుంది బాగా. నాకు ఇది వచ్చినప్పటి నుంచి కొత్తగా వాళ్ళ మనవడు మంచి సెల్ కొనిచ్చి ఇవన్నీ వస్తాయి చూడు అని చెప్తుంటాడు. ఓకే. తన ఆపరేటింగ్ నేర్చుకోయింది. మామూలుగా మేము సెల్ చూస్తే అరిచేది, పిఎంసి వచ్చిన నుంచి తనే సెల్ పట్టుకోయింది. సో మరి ఇప్పుడు కుదరని వాళ్ళు మేడం చాలా మందికి ఉంటుంది రావాలని, కుదరని వాళ్ళు లైవ్ లో పెట్టుకొని ధ్యానం చేస్తే అంతే అనుభూతిని ఫీల్ అవ్వచ్చా? అవుతారు మేడం. కాకపోతే కనులది కనులే, స్పర్శ స్పర్శే. ఓకే. కాకపోతే వాళ్ళు ఇంకా సాటిస్ఫాక్షన్ అవుతున్నారు. ఏదోలే అలా కన్నా ఇలాగన్నా పెట్టావే మాకు అని వాళ్ళు అలా సాటిస్ఫాక్షన్ అవుతున్నారు. నేను ప్రతి టైము అది సెట్ చేసి వాళ్ళకి లింక్స్ పెట్టేస్తాను. వాళ్ళు చేసుకుంటారు కాసేపు బాగా. లాస్ట్ హాఫ్ అన్ అవర్, లాస్ట్ 1 hour చేసుకుంటారు, క్లాసెస్ వింటున్నారు. వాళ్ళ దగ్గర వాళ్ళ ఊర్లో జరిగినప్పుడు కూడా నాకు ఫోన్ చేసి చెప్తుంటారు. అలా నాకు పిఎంసి వచ్చినాక చాలా హెల్ప్ అయింది రిలేషన్స్ కి చెప్పడానికి. ప్రచారం ఈజీ అయింది, ఈజియెస్ట్ వే. ఎందుకంటే ప్రతి ఒక్కరి చేతిలో సెల్ తప్ప ఇంకేం ఉండదు. అది చూసే బదులు ఇది చూడండి అని మా లేడీస్ గ్రూప్స్లలో, ఫ్యామిలీ గ్రూప్స్లలో ఒక 4 రోజులు ఏవి పెట్టకపోతే అడుగుతారు, ఏమి ఈరోజు ఏం క్లాస్ పెట్టలేదు అని. మన పత్రి సార్వి, వంశీ సార్వి చాలా హోమ్లీగా ఉంటాయి కదా, ఆయనవి పెడుతుంటాను. విని దానికి రెస్పాన్స్ చెప్తారు. ప్రతి ప్రశ్నకు సమాధానం, ప్రశ్న చెప్తారు నాకు, దానికి ఆన్సర్ వాళ్ళకి క్లాస్ పెట్టేసేస్తాను మన వాళ్ళవి. హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరి ఇప్పుడు ఈ ఇయర్ కూడా ఆగస్టులో తిరుపతిలో యజ్ఞం జరగబోతుంది మేడం. ఆదోని మాస్టర్స్ మరి ప్రచారం ఎలా చేస్తున్నారు యజ్ఞం కోసము? ఎంతమంది రావడానికి ప్లాన్ చేసుకుంటున్నారు? కొత్త వాళ్ళని ఎలా మోటివేట్ చేస్తున్నారు? మెయిన్ మా కొత్త వాళ్ళే ఇక్కడ ఎక్కువ వస్తున్నారు మేడం. ప్రతి సండే, సెకండ్ సండే ఇక్కడ క్లాసెస్ జరుగుతాయి. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏమని అడుగుతూనే ఉంటారు. ఈ తిరుపతి మనకు చాలా బాగుంది. డిసెంబర్ అంటే కన్నా కన్వీనియంట్ ఉండదని చాలా మంది హాలిడేస్ అంటారు. తిరుపతి అంటే వెంటనే ఒప్పేసుకుంటున్నారు. చాలా మంది అంత కొత్త వాళ్ళే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారండి. పాత వాళ్ళకన్నా మేము అందుకే కొత్త వాళ్ళకే చెప్తాం, రండి మాతో పాటు తీసుకెళ్తాము. ఎందుకంటే సపోర్టింగ్ ఉండాలి కదా, మరి రండి అని. 50 పైననే ఇప్పటికే అమ్మ టార్గెట్ చేసింది, వస్తామంటున్నారు. 100 మేబీ ఆల్రెడీ రిజర్వేషన్స్ అయిపోయినాయి వాళ్ళ డేట్స్ అన్ని. నిన్ననే వచ్చింది ఇన్ఫర్మేషన్, మీరు టార్గెట్ అయిపోయింది అది అని, ఆగస్టులో జరుగుతూ ఉంది అనేసి అమ్మ చెప్తే కంపల్సరీగా వెళ్ళినమ్మా అని చెప్పాము మేము. మరి ఈ యజ్ఞంలో ఒక ధ్యానం అంటే 6 గంటల ధ్యానం మాత్రమే ఉంటుందా, ఇంకేముంటాయి మేడం? మెయిన్ డెవలప్మెంట్స్, డిస్కషన్స్, అదే లాస్ట్ టైం చూసాము లైవ్లో రౌండ్ కాన్ఫరెన్స్ పెట్టి ఏం చేయాలా ఇంకా ఏమి అనేది వాళ్ళ ద్వారా రావడం అనేది అందరికీ అది ఆలోచన బాగా వచ్చింది మేడం. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచన చెప్పినారు అని చెప్పింది. ఒక కుటుంబంలో వస్తాం మేడం. ఇప్పుడు అక్కడ అంతమంది అన్ని ప్రాంతాల వాళ్ళు వస్తారని చెప్తున్నారు, వివిధ దేశాల నుండి కూడా వస్తారని చెప్తే అసలు ధ్యానంతో పాటు మనం ఆ యజ్ఞం నుండి ఏం నేర్చుకుని ఇంటికి తిరిగి వస్తాం? ప్రచారం అనేది ఎలా చేయాలి, శాటిలైట్ ద్వారా మనకు ఏం ఉపయోగం అవుతుంది, దానికి ఎంత మంది కృషి చేస్తే ఒకటి అవుతుంది. ఒక ప్రోగ్రామ్ అనేది వచ్చిందంటే ఇంకా కొత్త కొత్త ప్రోగ్రామ్స్ ఏవైనా, మా వాళ్ళు వంటలతో ఎక్కువ ఉన్నారు మేడం, వంటలు పెట్టాలా దాంట్లో అని. పత్రి సార్ వంటలు, ఎందుకంటే ఆదానికి వస్తే గుడ్ కుకింగ్ మా వాళ్ళు, మా అమ్మాయి బాగా కుక్ చేస్తారు అని చెప్పేసి వచ్చాను. ఈసారి కుకింగ్ ఇది కూడా ఉంది పత్రి సార్ది అని చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మేడం. ఒక ప్రచారం అనేది ఈజీ వే ఉంది, అందుకే ధ్యానంది అనేది ప్రచారంకి ఒక పాంప్లెటే కాదు, ఇది కూడా ఎంతో ఉపయోగపడుతుందమ్మా అని తనకి లింక్ అవి అన్నీ నేర్పించాము. ఓకే. మరి ముఖ్యంగా ఇప్పుడు పెట్టిన యజ్ఞం టైటిలే ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం. అసలు మరి కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడితే ప్రపంచ శాంతి ఎలా వస్తుంది అని అడుగుతారు, మీరు ఏం చెప్తారు? ఎస్, ఎనర్జీ మేడం. ఒక ఎనర్జీ తప్ప మనం అవతల వాళ్ళకి ఏమి ఇవ్వలేము, ఏమి తీసుకోలేము. ఆ ఎనర్జీ అనేది సామూహికంగా ఉన్నప్పుడు ఎంతో ఉంటుంది. ఒక ఉమ్మడి కుటుంబంలో ఎంత సంతోషం ఉంటుందో అది మన కుటుంబం వాళ్ళు అనేది ఆ ఆనందమే వేరే ఉంటుంది. యజ్ఞానికి వెళ్ళే ముందు అదే ఆనందం ఉంటుంది, తిరిగి వచ్చిన తర్వాత డబల్ ఆనందంతో మేము ఉంటాము. ఆ ఎనర్జీ అనేది రిసీవింగ్ నేర్చుకోవాలి, ఇవ్వడము నేర్చుకోవాలి, బ్యాలెన్సింగ్ అవుతుంది. మెయిన్ తనకి లోన్లీనెస్ అనేది పోయింది మేడం. ఈ పిఎంసి మెయిన్ వచ్చినప్పటి నుంచి ఆ లోన్లీనెస్ పోయింది. కంటిన్యూగా క్లాసెస్ వింటూ ఉంది, నెక్స్ట్ ఏం చెప్పాలి, ఎక్కడ క్లాస్ జరుగుతుంది, ఆ వే ఆఫ్ లివింగే బాగా రిటైర్మెంట్ లైఫ్ని బాగా చూస్తూ ఉంది. ఎనర్జీ రిసీవింగే అక్కడ మెయిన్ ఉంటుంది, డిస్కషన్ ఉంటుంది. ఒక శాటిలైట్ అంటే ఎప్పుడు మనం దాని గురించి ఆలోచించిన వాళ్ళం కాదు, అలాంటిది మనకు ఆ నాలెడ్జ్ ఇస్తున్నాడు సారు అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంది. ఓకే. సో అంటే ప్రపంచ శాంతి ఆ ఎనర్జీ ఎప్పుడైతే ఎర్త్ మీదకి దిగుతుందో ఆ ఎనర్జీ వల్ల భూమికి జరుగుతుంది, ప్లస్ పక్కనున్న వాళ్ళకు కూడా ఆ థాట్స్ లో వాళ్ళలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా. ఓకే.
సో మరి దీనికి ఏమైనా ఏజ్ లిమిట్ ఉందా మేడం? అంటే ఈ వయసు వాళ్ళే పాల్గొనాలి అని అట్లా ఏమైనా రూల్స్ ఉన్నాయా? ఏం లేదు మేడం, ఏ ఏజ్ వాళ్ళైనా చేయొచ్చు. అసలు ఈ చిన్న పిల్లలతోనే మనం చెప్పించుకోనేది వచ్చింది. ఈ పిఎంసి వచ్చినాక అవన్నీ క్లాసెస్ వింటూ ఉండము, క్లారిఫికేషన్ జరగడము. మాకేమైనా డౌట్స్ వస్తే కూడా పిల్లలు వేస్తే పిల్లలు చూపిస్తూ ఉన్నారు మాకు, ఇలా వెళ్తుంది సబ్జెక్టు, ఇలా ఉంటుంది. షేర్స్ అంటే ఏమి, మా అబ్బాయికి అప్పుడు అలా ఏం ట్రై షేర్స్ అంటే ఇలా ఉంటుంది, ఇలా శాటిలైట్ ఉంటుంది, మనకి ఈ ఛానల్స్లో వస్తుంది అనేసి నాలెడ్జ్ కొంచెం ఎట్లా చేయాలనేది బాగా అర్థమవుతుంది. పిల్లల నుంచి మేము నేర్చుకుంటున్నాం ఇప్పుడు. ఓకే. సో మీరు యజ్ఞాలు, యాగాల గురించి ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలా బాగుంటుంది మేడం. ఇప్పుడు ఉమ్మడి కుటుంబం అంటారు కదా, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కలుస్తాము అంటారు కదా, అలానే ఎన్నో ఇయర్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, కొత్త వాళ్ళు ఉంటారు. మనం చెప్పడానికి అక్కడ మంచి డేస్, 7 days ఉన్నా 3 days ఉన్నా చాలు. మనం తీసుకోవడానికి కూడా అది మంచి నాలెడ్జ్ తీసుకోవడానికి బుక్స్ చదువుతాము, కానీ అక్కడ వెళ్ళిన తర్వాత అదే బుక్ సబ్జెక్టే డిఫరెంట్గా వినగలుగుతా ఉన్నాం. మెయిన్ న్యూటన్ సార్ క్లాసెస్ కూడా నేను వెళ్ళాను, అక్కడ క్లాసెస్ విన్నాను, సేవలు చేయడానికి వెళ్ళాము. అటు సేవ అంటే ఆ ఇన్స్టిట్యూట్ నుంచి నేను సేవ అంటే ఏమో తెలుసుకున్నాను. ధ్యానజ్ఞం నుంచి ఎట్లా ఆర్గనైజ్ చేయాలి, ఒక ప్రోగ్రామ్ అనేది చేస్తే ఎట్లా ఎక్కడి వరకు డివైడ్ చేయాలి, ఇక్కడ మా క్లాసెస్ జరిగేటప్పుడు మాకు ఈజీగా హెల్ప్ అయింది. ధ్యానజ్ఞంలో చూడు, ఫుడ్ దగ్గర అలా చేస్తారు, మనం కూడా అలా చేద్దాం, ఫుడ్ వేస్ట్ చేయకూడదు, టైమింగ్స్ ఇలా చేసుకోవాలి అని అలా క్యాల్కులేట్ చేసేసి ఎనర్జీని మనం ఆ ఉన్న టైంలో ఎనర్జీ యూస్ చేసుకోవాలి. అది ఫుడ్ అయినా కానీ, టైం అయినా కానీ, ఎంతైనా సరే అలా అన్నీ మేము ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కటి డెవలప్ చేసుకుంటూ వచ్చాము ఈ పిరమిడ్ అనమాట, ప్రతి యజ్ఞంకి వెళ్ళినప్పుడు. మరి యజ్ఞం అంటేనే చాలా ఖర్చుతో కూడుకున్నది మేడం. మరి ప్రమోషన్స్ ఏమో భారీగా చేస్తున్నారు, జనాలు చూస్తేనేమో చాలా మంది వచ్చేటట్టున్నారు. మరి అంత ఖర్చుతో కూడుకున్న ఆ ఈవెంట్కి అంటే ఫ్రీ ఎంట్రీనా, ఏమైనా ఛార్జ్ చేస్తున్నారా? ఏం లేదు మేడం, ఫ్రీ ఎంట్రీ అనే చెప్పారు. ఇంకా తిరుపతి అంటే ఇంక అందరికీ రూమ్స్ కంటే కన్నా హాయి ఎక్కడైనా ఉండొచ్చు అనేది ఉంది వాళ్ళకు. తిరుపతి అంటే అసలు ఏం అడగటం లేదు, వాళ్ళు ప్రోగ్రామ్ డేట్ ఎప్పుడు అని అడుగుతున్నారు. ఏమేమి ఉంటుందో తెలుసు వాళ్ళకి, మ్యూజిక్ క్లాసెస్ అవి. మెయిన్ మనకి ఇక్కడ వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి. మనం వెళ్ళేటప్పుడు వాళ్ళని తీసుకెళ్తున్నాం, వచ్చేటప్పుడు వస్తున్నాం, అంతే. ఇంకా మిగతాదంతా ఫ్రీ బర్డ్స్ లాగా వదులుతాము. హ్యాపీగా వాళ్ళు కొత్త వాళ్ళం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చామంటే అండి, వాళ్ళకి ఆ స్వేచ్ఛ, మనకు సార్ ఆ స్వేచ్ఛ నేర్పించాడు. నువ్వు ఇలాగే కూర్చో, ఇలాగే చెయ్యి అనేది మనకు నేర్పలేదు సారు. పిలుచుకొని రావడం మన డ్యూటీ. అది వచ్చిన తర్వాత వాళ్ళ అనుభవంతో అద్భుతంగా చెప్తున్నారు మేడం. ఒక్కొక్కరు ఒక్కొక్క అనుభవము. మా రిలేషన్స్ కానీ ఎవరైనా సరే ఇట్లా ఉంది, 3 monthsకి ఒకసారి ఇలా జరుగుతుంది, అమ్మ మెంబర్గా ఉందంటే వెంటనే ఇచ్చేసేస్తున్నారు ఫండ్స్. ఉండాలి ఫండ్స్ ఉండాలి అని. ఎక్కడ ప్రాబ్లం అయితే కావడం లేదు మాకు. సో ఈవెంట్ అంతా ఫ్రీనే, అన్నీ ఉచితమే, ఎవరైనా రావచ్చు. ఎక్కువ కుల మతాలకు అన్నిటికీ అతీతమైంది, వయసుతో నిమిత్తం లేదు. సో అంత అద్భుతమైన ఈవెంట్ తిరుపతిలో జరగబోతుంది. సో మరి థ్యాంక్ యూ మేడం, ఎంతో చక్కగా అసలు ఒక యజ్ఞం అంటే ఏంటి, యజ్ఞంలో పాల్గొంటే మనలో ఎలాంటి మార్పులు వస్తాయి, ఆ యజ్ఞం నుండి మనం ఏం నేర్చుకొని వచ్చి మనం మన ఊర్లో ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు అనేది ఎంతో చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో విన్నారు కదండి, ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం తిరుపతిలో ఎంతో అద్భుతంగా జరగబోతుంది. సో ప్రతి ఒక్కరూ ఈ యజ్ఞంలో పాల్గొనాలని కోరుకుంటూ మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి, పాత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. థ్యాంక్ యూ.